మరణాత. దేవుని వాక్యమును మనము ధ్యానించక ముందు కొన్ని విషయములను తరచి చూద్దాం. అవేవనగా చూడండి, ఈ వారంలో దైవజనుని జ్ఞాపకార్థ కూటము జరగనై ఉన్నది. ఆ దినమందు మనము మరి ఒకసారి కలుసుకొని రెండవ శనివారము పండుగ దినమందు దేవునిని మహిమపరచుకుందాము. ఆ పండుగ ఎవరికి చెప్పండి? శ్రమలున్న వారికి. కాబట్టి ఆ పండుగ పేరు శ్రమల పండుగ. సంతోషం. కాబట్టి మరి ఒకసారి దేవుని వాక్యమును ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. మోకరించి రెండు చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా మాకి ధన్యత ఇచ్చి గడిచిన సంవత్సరమంతా కాపాడి మా శ్రమలలో, ఇబ్బందులలో, నిందలలో, అవమానములలో మమ్ములను ధైర్యపరచి దీవించినందుకు వందనములు. ఈ దినమందు మొదటి సోమవారం యేసయ్యా నీ బిడ్డలను నీవే క్షేమముగా తోడుకొని వచ్చి ఉన్నావు. వారినే కాదు, వారి యజమానులను, వారి బిడ్డలను, వారి స్వజనులను దీవించండి నాయనా. ఇక్కడ వారు అందుకున్న ఆ దీవెన తన వారి వారి గృహములకును, వారి బిడ్డలకును నాయనా వర్తించున్నట్లు కృప దయచేయండి. వందనములయ్యా. ఈ దినమందు నీ ఎదుట మోకరించిన ప్రతి బిడ్డను పారచూచే దేవుడవని రాశావు గనుక నీవే చూచుచున్నావు. అంత మాత్రమే కాదు, నరులు పైవేశ్యమును చూస్తారు, కానీ నీవు అంతరంగమును చూచే దేవుడవు గనక మేము చెప్పుకొన్నవి, చెప్పుకోలేనివి నీకు బాగా తెలుసు. కనికరించి మేలిచ్చి ఈ దిన పాఠమునకు మాతో ఉండి మా నోటిని బోరగా వాడుకొని బిడ్డలకు అర్థము కాగలుగునట్లు, గ్రహించగలుగునట్లు నీ దీవెన మెండుగా నిండుగా దయచేయండి. వందనములు యేసయ్యా. ఈ రీతిగా వచ్చిన వారిని, వచ్చుచున్న వారిని, మార్గములో ఉన్నవారిని, గృహములలో బయలుదేరుచున్న వారిని దీవించండయ్యా. మా ఆత్మీయ తండ్రి, దైవజనులు గేటు వద్దనే ఉండి మమ్మలను, మా ప్రయాణమును ఎరిగి ఉన్నారని మా నమ్మిక, అలాగే మా విశ్వాసం. అలాంటి తండ్రిని మాకిచ్చి ప్రతి సోమవారము నేను తోటలోనే ఉంటాను అన్నా దేవా, నీ బిడ్డలతోనూ మాతోనూ ఉండి నడిపించుమని
త్వరగా వరుడుగా పెండ్లి కుమారునిగా మహిమ మేఘములో రానేయున్న యేసు నామమున మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గుడ్. మనము చెప్పుకుని ఆమేన్ అనే మాట కాబట్టి అది బాల్యకాలంలో మనకు అక్షరాభ్యాసం. కాబట్టి ఆమెను కూడా ఎలా చెప్పాలా కదా. మంచిది. అన్నీ గ్రహిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, వింటున్నారు, మనస్సులో దాచుకుంటున్నారు. అది మాకు చూడడానికి చాలా చాలా సంతోషం. బడిలో పిల్లలు పాఠములను నేర్చుకుంటున్నారు అంటే పంతులమ్మ గారికి ఎంత సంతోషమో. అలాగే మంచి బోధకుడు మన వరుడు గనుక ఆయన మాటలను మనము గ్రహించుచు నెమరి వేసుకొనుచు ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాము. మన కోరికలు, మన కష్టములు, మన బాధలు, మన నిందలు, అవమానములు అన్నీ కూడా మనము చెప్పుకొనకుండానే ఎరిగిన తండ్రి. మనం ఎంత ధన్యులమో. కాబట్టి ఈ దినమందు కొన్ని విషయములు దేవుడిచ్చిన సెలవును బట్టి మిమ్మలను చూచి ఆనందించడానికి మరి ఒకసారి ఈ అవకాశము మన తండ్రి మనకు అనుగ్రహించినందుకు, ఆయుష్కాలము ఇచ్చినందుకు ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునిని ఎందుకు స్తుతించాలి వారికి తెలియదు, కానీ మనకు తెలుసు గనుక ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి మనము స్తుతులు చెల్లించుచున్నాము. గనుక బిడ్డలైన వారు పాట పాడుతుండగా, మరి వాద్య బృందం వాయించుచుండగా విందాము దైవజనుని పాట. ప్రియులరా, ఆ పాటలో ఎన్నో మర్మములు దాచి ఉంటాయి. అది మనము గ్రహించి పాడుకొనవలసిన వారమై ఉన్నాము. కనుక నీ కష్టములు, నీ కోరికలు నాకెరుకే, అవి ఉండవుగా. బిడ్డలు పాడతారు, వారు మరి వాయిద్యములు వాయిస్తారు. మనమందరము విందాం. మనకు తెలిసిన పాటే. మరి దేవుని ఇలాగ స్తుతించచ్చు వాయిద్యములతో సమానముగా మనము కూడా వచ్చిన పాటే గనుక పాడుకుందాం. ఇప్పుడు బిడ్డలు పాడతారు. నీ కష్టములు, నీ కోరికలు నాకెరుకే, అవి ఉండవుగా. నీ కష్టములు,
చాలా చక్కని పాట. మీలో ఎవరెవరికి ఏ విషయంలోనైనా మనోవిచారము అంటే పైకి కనబడేది కాదు, కానీ హృదయంలో లేక మనస్సులో చింత, అది వద్దు, ఉండకూడదు అని ప్రభువే తండ్రి గారి ద్వారా మనకు నేర్పించుచున్నారు. గనుక ఆ పాటలో ఉన్న మర్మమేంటి? నీ కష్టములు, నీ కోరికలు నాకు ఎరుకే, అంటే నాకు తెలుసు. గనుక ఈ మాటను బట్టి మనము ఎంతగానో మురిసిపోవలసిన వారమై ఉన్నాము. హన్నాకు బిడ్డలు లేనప్పుడు తన సహోదరి బిడ్డలు కలిగారు గనుక బిడ్డలు లేని ఈమెను దూషిస్తూ సతాయిస్తూ ఉన్నది. భర్త గారికి అర్థమైనది. ఎందుకు నీవు విచారముగా ఉన్నావు? భోజనము మానివేశావు. బిడ్డలు లేరనా? నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుడను నీకున్నాను అని తనను ప్రేమించిన దానికంటే హన్నాను మరి ఎక్కువగా ప్రేమించుచున్నారు. అది మనము ఎరిగిన వారము. గనుక ఆమె నోరు విప్పి ఏమీ యజమానికి చెప్పలేదు. ప్రియులారా, షిలోహు దేవాలయమునకు వెళ్ళి మనస్సులో ఉన్న విచారము ఇతరులకు ప్రక్కవారికి తెలియకుండా పెదవులు కదులుచున్నవి, కానీ ఆ బాధ, ఆ భాష ఎవరికీ అర్థము కాలేదు. అలాగున యాజకుడు అడిగాడు, అమ్మా, ఎంతవరకు దుఃఖముఖివై ఉంటావు అన్నారు. ఆ మాట తనకింకా కొంచెము పట్టునిచ్చింది. తన మనసులోనిది తెలియచేసింది. అప్పుడు దేవుడు విని ఆమె అక్కర తీర్చి శ్రేష్టమైన బిడ్డను తనకు అనుగ్రహించి తన గర్భములో వేసి ఆనాటి ప్రజల యొక్క ఆశ, కొదువ, అలాగే దేవుని యొక్క ఆశ నెరవేర్పు కలిగింది. ప్రియులారా, దైవజనులే చెప్పారు, ఆనాటి కాలంలో దేవునికి ఒక మనిషి కావాలి. అతడు ఏమై ఉంటాడు? తన కొరకు నిలవబడి ప్రవక్తగా ఉండాలి. ఆ ఆశను బట్టి దేవుడు ఎదురు చూస్తుండగా కన్నీరు కార్చే తల్లి కావాలి. కనుక దేవుని యొక్క కోరికను బట్టి ఈ హన్నా దుఃఖముఖి అయి ఉన్నది. అంటే విడవకుండా ఏడుస్తున్నది. అప్పుడు అడిగారు, ఎందుకమ్మా అన్నారు.
అయినా చెప్పలేదు. ఒక్క మాట చెప్పింది. చదవండి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అప్పుడు ఆయనేమన్నాడు? యాజకుడు, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. అది మనకు అవసరమైన మాట. ఆ అంశమును మన దైవజనులు మనకర్థమయ్యేటట్లు మనోవిచారము కూడదు నీకు, వద్దు నీకు. అది ఎంత గొప్ప శ్రమైనా, నిందైనా, అవమానమైన, సూటిపోటి మాటలైనా నీవు దుఃఖపడొద్దు. నాకు తెలుసు యాజకుడు ఇచ్చిన దీవెన. ఏమన్నారు? ఇశ్రాయేలు దేవుడు. అది చూడండి, తన ప్రజలంటే ఆయనకు ఎంత మక్కువ లేక ప్రేమ. అలాగే మనలను చూచినప్పుడు కూడా మనము బైబిల్ మిషన్ వారము, దైవజనుని పిల్లలము, మనకున్న ఆధిక్యతను బట్టి దేవుడు మనల్ని కూడా చూచి, మనము ఇన్ని బాధలున్నా ఆయన సన్నిధికి వస్తున్నాము కనుక ఆయనకెంతో సంతోషం. ప్రియులారా, ఈ దినమందు ఆనాటి నుండి భోజనము చేయొచ్చు. చెప్పండి. దుఃఖముఖిగా ఉండుట మానెను. అది మనకందరికీ అవసరమైన వాక్యము. మీరు ఎంతమంది కన్నీరు కార్చుచు వచ్చుచున్నారు, వచ్చి ఉన్నారు. మనము అడగకూడదు. ఇంకా బాధ పెట్టిన వారమవుతాము గనుక దేవుడు వింటున్నాడు. ఆయన చేయగలరు. నేను నరులకు అసాధ్యమైనవి సాధ్యపరచగలను అన్న వాగ్దానములతో దేవునిని మహిమ పరచవలసిన వారమయ్యున్నాము. సంతోషమండి. ప్రార్థన జరిగించుకున్నాం. ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. దేవుని సహాయమును బట్టి నేటి దినమందు మనము నేర్చుకొనవలసిన, ధ్యానించవలసిన పాఠము ఏదనగా దేవుని హస్తము. చెప్పండి. కానీ ఆయనకు 2 హస్తాలు. కానీ మనము ఈ దినమందు ఆయన హస్తమును బట్టి ధ్యానించుకుందాము. దైవజనులు ఉన్న కాలమందు ఒక తల్లి కుమారుని తెచ్చిందంట. పేరు పెట్టండి అయ్యా. అప్పుడు దైవజనులు యేసు పాదం అని పేరు పెట్టారట. ఇంకొకడుకు పుట్టాడు.
ఆ బిడ్డను కూడా మళ్ళా దైవజనుని దగ్గరికి తెస్తే ఆ బిడ్డకు కూడా యేసు పాదం అని పేరు పెట్టారట. అప్పుడు తల్లి, అయ్యా, మొదటి బిడ్డకు యేసు పాదం అని పెట్టారు, ఈ బిడ్డకు యేసు పాదం అన్నారు. అడిగిందంట, మన తండ్రి మనకు ఒక ప్రవక్త, అంటే జరగబోవునవి మర్మములు మనకు నేర్పించువారు. అప్పుడు దైవజనులు చక్కగా నవ్వుతూ, అమ్మా, యేసయ్యకు 2 పాదములు కదా అన్నారంట. ప్రియులారా, అలాగున ఎవరొచ్చినా ఎవరి సమస్యలైనా మనము చెప్పుకునేవి కొన్నైతే దైవజనుని చూడగానే కొన్ని మర్చిపోతాం. వారి కండలో ఉన్న ఆ యొక్క మహిమను బట్టి భయం. కానీ తండ్రి గారు సూటిగా హృదయంలోనికి చూస్తారట. గనుక మనము మరచినవి కూడా ప్రార్థనలో దేవునికి అప్పగిస్తారు. అది మన ధన్యత. వాక్యంలోనికి వెళదాము. చదవగలిగిన వారు పరిశుద్ధ గ్రంథము తెరచి చూడండి. యెషయా గ్రంథము 41:13 చదువమ్మా. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకము. ఏమా, అది మనకు ఆదరణ. గనుక భయము ఎంతమందికి ఉందో చెయ్యొద్దండి. వాసనకైనా ఎత్తల. నిజమే, మీకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. దేవుడు, రోషము గల దేవుడు ఆనాడు పలుకుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అది ఈ దినము మనకు కావలసిన వాక్యము. ప్రియులారా, మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తండ్రి మన ఎడమ చేతిన కుడి చేతిన పట్టుకుంటాడు. నడిచేటప్పుడు ఇట్లా అంటున్నారు, కుడి ఎడమ తెలీదా, పట్టుకుంటాడు. కానీ అక్కడ కోతి ఆడతందంటే వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. గనుక మన దేవుడు మనతో అన్న మాట, భయపడవద్దు, నేను మీ దేవుడను, లేక నీ దేవుడను, ఇంకా నీకు సహాయము చేస్తాను. ఎలాగూ చేస్తున్నారో మనకు తెలియదు.
సాక్ష్యములు విన్నాము గనుక అప్పుడు వారు అన్న మాటను బట్టి నేను సహాయము చేసే దేవుడను అన్న వాగ్దానమును బట్టి ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, నీవు సహాయము చేయకపోతే రాజు దగ్గరకు వెళ్ళి మా పక్షముగా లేక నీ జనుల పక్షముగా విజ్ఞాపన చేయకపోతే మాకు మరి ఒక దిక్కు నుండి సహాయము వచ్చును. రోషముతో కూడిన మాట తాను తన బిడ్డైన ప్రియులారా అలాగున గద్దించుతున్నాడు లేక మాట్లాడుతున్నాడు. కఠినముగా నీవు ఊరకున్నా మా దేవుడు ఏముంది అక్కడ, నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. చూడండి చాలమ్మా. కాబట్టి ఎంత లేసి మాటలు గనుక నీవు మాట్లాడకుండా మౌనముగా ఉంటే మాకును నీకును లేక నీ జనాంగమునకు కూడా వేరొక దిక్కు నుండి సహాయము వచ్చును. అది చదివినప్పుడు మనము నేర్చుకొనవలసిన పాఠము. మనుష్యుల మీద ఆధారపడకూడదు. వారు ఏమీ మనకు సహాయము చేయలేరు. పైగా చేసిన సమయం వస్తే మనలను దెప్పి పొడుస్తారు. అంటే తెలుసా చెప్పండి? దెప్పి పొడవటం అంటే ఏంటన్నమాట? మనలను చిన్న చూపుతో మాట్లాడతాడు. కానీ దేవుడు నీ కుడి హస్తమును నేను పట్టుకొని ఉన్నాను గనుక ఈ దినమందు దేవుడే తన ప్రజలతో లేక ఈ దినమందు మనతో చెప్పుతున్నారు. మీ కుడి హస్తమును పట్టుకొని నేను మిమ్ములను నడిపించుచున్నాను. మరి ఒక వాక్యము కీర్తనలు 139 10వ వచనము. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చాలు ప్రియులారా, ఇది ఏమన్నమాట? మానవుడు లేక మనిషి దేవునితో అంటున్నాడు. ఏమని? అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అది సాక్ష్యము. అలాగే మనలను కూడా బస్సు ఎక్కేటప్పుడు, ఆటోలు ఎక్కేటప్పుడు, కారు ఎక్కేటప్పుడు మనము ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, మేము ఎక్కునప్పుడు దిగునప్పుడు సహాయము
చెయ్యమని దేవుడు అంటున్న మాట తన కుడి చేతితో పట్టుకుంటాడని అనుభవమును సాక్ష్యముగా మనకు నేర్పించుతున్నారు. మరి ఒక మాట కీర్తనలు 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. చాలు. కాబట్టి ఇది కూడా మానవుడు దేవునితో అన్న మాట. దేవుడు ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమున, నా ప్రక్కన. పెళ్ళైతే పెళ్ళి కుమారుడు ఇటుంటాడా? ఇటుంటాడా? ఎటువైపు ఉంటాడు? కుడివైపు కదా. ఇటువైపు కూర్చుంటే ఆమెదే పెత్తనమని అర్థం. గనుక ఇటే కూర్చోవాలి, కూర్చుంటాడు కూడా. అది ఆధిక్యత. పెండ్లి కుమార్తె మీద తనకున్న బాధ్యత, ఆధిక్యత మనము నేర్చుకుంటున్నాము. మన జీవితంలో కూడా అంతే. తప్పు నిలబడితే పెండ్లి సమయమందు పెండ్లి పెద్దలొచ్చి ఇటు కాదమ్మా ఇటంటారు. చూసారా? అది మనము తలపోసుకున్నప్పుడు మన వరుడైన క్రీస్తు ప్రభువు మన కుడి పార్శ్వమందు ఉండువారై ఉన్నారు. గనుక ఇంతవరకు మనము చెప్పటి కదల్చబడలేదు. అది మన నమ్మిక. చప్పట్లు కొట్టుకుందాం. ఆగండి. మిమ్మల్ని కదిలిస్తే భయం. ఎందుకు అంటే మీరు కదల్చబడినవారు కారు అన్నారు. తన ప్రియులు ముచ్చటించు కొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. గనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక మనము దేవుని ఎదుట కదల్చబడలేదు, అడుగు ప్రక్కకు వేయలేదు. మనము ఏది నమ్మామో, ఏది విశ్వసించామో, ఏది వింటున్నామో అదే దారిని నడుస్తున్నాము. కానీ ప్రభు సెలవిచ్చిన ఉపమానములో తండ్రి యొక్క కుమారుడు ఏమయ్యాడు? త్రోవ లేక దారి తప్పిపోయాడు. ప్రియులారా, తరువాత మళ్ళా దారిలోనికి వచ్చారు. ఎందుకు? తినడానికి అన్నం లేదు, చేతిలో డబ్బులు లేవు, పెట్టేవారు లేరు. గనక తన తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి అందవికారముగా ఉన్నప్పటికీ అదే స్థితిలో దేవుని దగ్గరకు లేక తండ్రి దగ్గరకు ఆ చరణం పాడండమ్మా. త్రోవ తప్పి తిరుగుచుండా
నన్ను దిద్దుము చిన్న ప్రాయము. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి మనుషునేను నిన్ను చేరితే నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చరణం. దూరమునకు త్రోవ తప్పి లేదా చాలమారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలమారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలమురలా నాలకించుము చాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మనము కూడా ఆయా సమయములయందు దారి తప్పేవాళ్ళము. కానీ గ్రహించుకొని దేవుని ప్రేమను జ్ఞాపకము చేసుకొని మళ్ళా మన తండ్రి దగ్గరకు రావలసిన వారము. ఆనాటి కాలంలో పెద్దయ్య గారు ఉన్నప్పుడు ఒక అమ్మ దారి తప్పింది అంటే తోటకు వచ్చింది, ప్రార్థన చేసుకుంది, దేవుడు దీవించాడు. ఈలోగా సాయంకాలం అయితే స్త్రీలు అరుగుల మీద కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకుంటూ మల్లెపూలు అల్లుకుంటున్నారంట పెట్టుకోవడానికి. చూచింది సాతానుడు. ఆమెకేమి ఆలోచన కలిగించాడంటే, ఆ రోజుల్లో నేను ఇలాగే మల్లెపూలు కట్టుకొని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అవేమీ లేవు, పెట్టుకునే అర్హత కూడా పోయింది. ప్రియులారా, అలాగున సాతానుడు మనకు తెలియకుండానే గుసగుస స్వరముతో మన చెవిలో ఊదుతాడు. అవి మనము గ్రహించాల. పలుకును మాటను బట్టి పారద్రోలుము పారిపోవును. ఎలాగొస్తాడట? వెలుగు దూత వలె. మన దైవజనులు మనలను జాగ్రత్త పరచుచు మెళకువగా ఉండుటకు గాను సాతాను యొక్క తంత్రములను మనకు నేర్పిన వారై ఉన్నారు. ఆనాడు ఆ అమ్మతోనే కాదు, ఈనాడు మనతో కూడా మరి ముఖ్యముగా క్రొత్తగా దేవునిని నమ్మిన వారితో కూడా వాడికి బాగా తెలుసు మన సంగతి. మన జోలికి రాలేడు గనుక వారికే అప్పుడప్పుడు వాడు నేర్పిస్తుంటాడు. వారు తెలియక వారి జ్ఞానాన్ని బట్టి కానీ
గత కాలంలో అలవాట్లను బట్టి కానీ వెళ్ళిపోతారు. వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. వారు తెలిసిన వారైనా తెలియని వారైనా. ప్రియులారా, అలాగున మన బాధ్యతలను మనము మరచిపోకూడదు. దేవుని ఎరగని వారి కొరకు కూడా ప్రార్థించే పని మనకున్నది. అవునంటారా? కాదంటారా? చెప్పాలి గట్టిగా. మరి యొక్క వాక్యము యెషయా గ్రంథము 41:10. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాష్టవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. బైబిలు నిర్గమకాండము చదువుకునేటప్పుడు ఈ వాక్యము ఆ పాఠంలో ఉన్నది. దక్షిణ హస్తము. నిర్గమకాండము 16 దేవుడే చెప్పుచున్నారు, వివరిస్తున్నారు. దక్షిణ హస్తము అనగా కుడి చేయి. నిన్ను పుట్టించిన వాడను నేనే. నిన్ను కలుగచేసిన వాడను నేనే. దిగులు పడకము, భయపడకము, నేను నీకు సహాయం. చదవండి అమ్మ, నువ్వు చదువు. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. ప్రియులారా, ఆనాటి కాలంలో దేవునిలో ఎదగక మునుపు కొన్ని విషయములను నేను ఆలోచించలేను, లేకపోయాను. ఇప్పుడు యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దక్షిణ హస్తము అనగా అది కావాలి. నిర్గమకాండంలో ఉంటుంది. అనగా నీ కుడి చేయి. చూసారా, మనకు దేవుడే వివరించుచున్నారు. తీస్తే చదవండి. ఇది పరీక్ష. మీకు పరీక్షలు పెట్టకపోతే పంతులమ్మ ఊరుకోదు. పెడితేనే పై తరగతి. దక్షిణ హస్తము అనగా దేవుడు సెలవిచ్చిన మాట కుడి చేయి. చెప్తారా? సరే, పోనీ హస్తము లేకపోయినా ఏమనుంటుంది? దక్షిణము అనగా కుడి చెయ్యి. ఈ దిన మన ధ్యానాంశం కూడా అదే. మన విశ్వాసము, మన కలవరింపు ఈ పాటలో
పాడుకున్నాం. చాలా సంతోషం. ఒకానొక దినమందు ఒక అమ్మకు సాతాను పట్టింది. అప్పుడు ప్రార్థన చేస్తుంటే, శిలోముద్ర వేస్తుంటే, నా గొప్పతనానికి నేను చెప్పడం లేదు సుమా, వాడి కార్యాలు ఎలాగుంటాయి. ఇలాగే మనము చెప్పుకుంటుండగా, పాడుకుంటుండగా సడన్గా కరెంటు పోయింది. అక్కడ మైకు దగ్గర ఏదో అయిందంట. అప్పటి రోజుల్లో మనం అనుకుంటాం సాతాను పని అంతే, దాన్ని ఎందుకు అడుగుతాం, దానితో మనకు పని లేదు. అప్పుడు సాతానుడొచ్చి అన్నాడు, మీ పనిని పాడు చెయ్యాలని ఆ మైకు గదిలోనికి వెళ్ళాను, వైర్లు ఊడదీశాను. మనకి తెలుసా? కొంచెం తెలుసు. వాడు ఉన్నది చెప్పాడు. వాని కార్యములు అలాగే ఉంటాయి. తండ్రి గారు అన్నట్టు మనము మన కుటుంబమునకు, యజమానికి, బిడ్డలకు అన్నం వండగానే ఆ కుండ మీద సిలువ గుర్తు వెయ్యాలట. లేకపోతే వాడొచ్చి కన్నేశాడంటే ఏమవుద్ది? పాసిపోద్ది. అన్నం మనకు అర్థము కాదు. గనుక వాడి కన్ను పడకుండా ఉండాలంటే మనము శిలువ ముద్ర వెయ్యాలి. ఇంకొకటి, మంచము చుట్టూ, బిడ్డల మంచము చుట్టూ శిలువ ముద్ర గాలిలోనైనా వెయ్యాలి. అది మనము నేర్చుకోవలసింది. ఉపమానంలో కూడా చెప్పుకుంటున్నాము. అది వేస్తే వాడు దగ్గరకు రాలేడు. భయం. మన దగ్గరకు వచ్చిన ఒక బాబు 11 ఏళ్ల వయసులో బాబాయ్ గారితో సమానముగా పెంచబడిన బాబు రమ్మన్నాను. పోయిన వారం రాలా, ఈ వారం కూడా రాలా. పోనీలేండి, తన పనిలో ఉంటాడు. ఒకరోజు అన్నాడు, వాడి కుటుంబము మొత్తానికి చేతబడి చేశారు. ఆ యొక్క శక్తులను బట్టి వాడికి ఎక్కువ బలహీనత వచ్చింది. తల్లి, అప్పటికి తండ్రి లేడు, చనిపోయాడు. ఆమెకు కూడా చెవులు వినబడవు. పెద్దయ్య గారు నేను పాకాలో ఉన్నాం. తెచ్చింది అమ్మా, వీడికున్న బలహీనతను బట్టి మాకు అర్థము కాక ఇక్కడికి తెచ్చాం. బతికుంటే తీసుకెళ్తాం, చచ్చిపోతే పారేస్తాం అని వదిలేసి వెళ్ళింది. దేవుని కృపను బట్టి, దైవజనుని మాటను బట్టి, ప్రార్థనను బట్టి కోలుకున్నాడు. ఆనందరావు ఇంకిక్కడెందుకు, బేతుల గృహానికి వెళ్దాం రమ్మని ఆ చిన్న వయసులో పిలుచుకొని వచ్చాను.
వచ్చి బాబాయ్ గారు పాప లలితమ్మ గారి దగ్గరికి వెళితే వాడు చాపేసుకొని పండుకునేవాడు. యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. ప్రియులారా, అలాగుండగా వాడు చెప్పిన మాట ఇప్పటికి కూడా ఊపాలని పండ్లు అందకపోతే ఏం చేస్తాం? కొమ్మని చెప్పండి, ఊపుతాం, రాల్తాయని. అలాగూ ఊపేదట. అయితే ఎప్పుడైతే బేతేలు గృహమునకు వచ్చి శిలముద్ర వేసుకొని ఉన్నాడో, వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళితే అమ్మా నాన్న దగ్గరకు కాకానే వెళితే దయ్యం అంటదట, నీవు బేతేలు గృహమునకు వెళ్ళి ముద్ర, శిలువ ముద్ర వేయించుకొని వచ్చావు, నీ దగ్గరకు నేను ఎలాగ రాను? ఎంత చిత్రమో చూడండి. ఆ ముద్రలో ఎంత పవర్, సాతానుని హడలించే పవర్. ఒకసారి వేసుకోండి. గుడ్, చాలు. గనుక తండ్రి గారు అన్నట్టు నరుల కంటికి నల్ల రాయైన పగిలిపోద్దంట. బాబోయ్, చూసారా? పురకాలపు సామెత. మరి ఒక వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. చాలు. ఎవరి గురించి చెప్పండమ్మా, సరిగ్గా చదువు, నెమ్మదిగా. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. చాలు. యెహోవా యొక్క బలము, శక్తి ఎంతైనది పాఠంలో చదువుకుంటున్నాము. గనుక మనము కూడా విన్న మాటలను బట్టి వాక్యమును ఆధారము చేసుకొని మనము దృఢపడి బలపడి ఆయన మీద ఆధారపడి ఏం చేయాలా? ముందడుగు వేయాలా? శోధనలు పాడండి, ఏస్తో టీవీగా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంగుళింగి తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంగుళింగి తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చింతనందువు, భయము లేదు మనకిక ప్రభువు చింతనందువు, యేసుతో టీవీగాను వినదను, యేసుతో టీవీగా. ఆగండి, చాలు. ఏళ్ళను గదిలిచ్చినా వాళ్ళను గదిలిచ్చినా ఆపలేం.
చక్కని పాటలు చదువుకున్న రోజుల్లోనే మాకు అసెంబ్లీకి ముందు బోర్డుల మీద పాటలు వ్రాసేవారు. స్టాల్ స్కూల్లో, క్రైస్తవ పాఠశాలలో బోర్డు మీద ఉన్న పాట చూస్తూ పాడుకున్న మీదట ఒక పంతులమ్మ వాక్యం చదవాలి, ఇంకొక పంతులమ్మ వాక్యం చెప్పాలి. అంతే. ఆ తర్వాత బెల్లు కొడతారు, గంట కొడతారు. ఎవరి తరగతికి వారు వెళ్ళిపోయేవారం. అప్పుడు నేర్చుకున్న పాట ఇది. మీరు పుట్టలేదులే అప్పటికి, నేను పుట్టాను గనుక ప్రియులారా, ఎంత ధీమాతో కూడిన మా పాట అంటే, ధైర్యముతో కూడిన పాట. భయము లేదు మనకిక, ప్రభువు చెంతనుండగా, ప్రక్కనుండగా. చూడండి, ఆ భక్తుడు ఎంత బాగా వ్రాసి ఇచ్చాడో. మనము నేటి కాలము వరకు పాడుకుంటున్నాము. ఇంకొక చరణం పాడుకొని దైవజనని పాట భయము చెందకము. చిన్న పల్లవి పాడండమ్మా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవామిచ్చిన ఏమో ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవామిచ్చిన ఏమో ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ప్రియులారా, జీవమిచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు మనకున్నాడు. మీకు కూడా భరతనాట్యం ఇది ఉన్నాడు. భయమునందుకుము, నీ తండ్రి నీ ప్రార్థనలు వినెను. నీ తండ్రి నీ ప్రార్థన విన్నాడా, వింటాడా? చెప్పండి. వినేశాడు. అయిపోయింది. ఆయన చెవిలో పడ్డది. ఇంకేముంది మనకు? చదువు. భయమునందుకుము, నీ ప్రార్థన నెరవేరెను. భయముగా నిన్ను యువరాజు ఎత్తుకొని పోవును. యువరాజు వచ్చి ఎత్తుకొని పోవును. మిమ్మల్ని, నన్ను, అయ్యగారులని యువరాజు వస్తాడంట. ఎందుకు? ఎత్తుకుపోవడానికి. ఎక్కడికి చెప్పండి? దేవుడున్న స్థలములోనికి. అక్కడ ఏముండదు, దుఃఖముండదు. ఏమా, ఎన్నో ఉన్నాయి. టైం అయిపోయింది, పావుగంట ఎక్స్ట్రా అయింది. ఇచ్చిన టైం కంటే ఈ కొన్ని వాక్యములు మేము సిద్ధపడి వచ్చిన వారమై ఉన్నాము.
ఇంతటితో వార్తలు ముగిసియున్నవి. ముగింపు. ఆగండి.